హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌటెడ్ బ్లాక్ చనా రెసిపీ అండి. ఇది చాలా సింపుల్ అనమాట, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ కొద్దిగా వేడిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా వేడిన తర్వాత కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొద్దిగా కరివేపాకుని మనం యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి మనం దీన్ని కుక్ చేసుకోవాలి. మనకి ఇవి ఇప్పుడు కుక్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, టేస్ట్ తగ్గట్లుగా సాల్ట్. మన స్ప్రౌట్స్ రెసిపీ చేస్తున్నాం కనుక దీంట్లో నేను పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను, మిరియాల పౌడర్. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకొని చాప్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఒక కప్పు నేను స్ప్రౌట్స్ తీసుకున్నాను కనుక ఒక టమాటా, ఒక ఆనియన్, ఒక 4 గ్రీన్ చిల్లీస్ని నేను తీసుకున్నాను అనమాట. దీనికి సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. మనకి టమాటా కూడా కుక్ అయిపోయింది కనుక ఇప్పుడు ఒక కప్పు మనం స్ప్రౌట్స్ని మనం యాడ్ చేసుకోవాలి. స్ప్రౌట్స్ని మనం ఓవర్గా కుక్ చేయకూడదండి. ఇది మనకి చాలా హెల్దీ కనుక దీన్ని డైరెక్ట్ కూడా చాలామంది తీసుకుంటారు. అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. దీన్ని డైరెక్ట్గా చాట్లోనే తీసుకోవచ్చు, మనం రోటీతో కూడా తీసుకోవచ్చు, మనకి రైస్లో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్ప్రౌట్స్ రెసిపీ రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవడమే. చాలా హెల్దీ, చాలా ఈజీ కూడా. మనం దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. మనకి హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌట్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.